హై వియర్స్, ఈ వీడియోలో మనం పాన్ కార్డ్ 2.0 గురించి మాట్లాడబోతున్నాం. అంటే ఎవరైతే ఇప్పటి వరకు పాన్ కార్డ్ అని పిలుస్తున్నారో వాటిని కాస్త పేరు మార్చి పాన్ కార్డ్ 2.0గా మార్చాల్సిన అవసరం అయితే, అంటే పిలవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకనంటే ఈ కేంద్ర ప్రభుత్వము ఇక కొత్తగా మార్పులు, పాన్ కార్డులో కొత్తగా మార్పులు చేయబోతున్నాము, దానికి పేరు కాస్త పాన్ కార్డు 2.0గా మారుస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పాత పాన్ కార్డ్కి కొత్త పాన్ కార్డ్కి తేడా ఏంటి అని అన్న విషయానికి వస్తే, ఈ కొత్త పాన్ కార్డులో కనుక చూస్తే మీరు పాత పాన్ కార్డ్ కంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్, ఒక స్కానర్ లాంటిది కనిపించబోవడం చూస్తున్నారుగా స్క్రీన్ మీద. అది ఒక ఫస్ట్ చేంజ్ మేము చేయబోతున్నామని చెప్తున్నారు. అయితే ఎవరికైతే ఆల్రెడీ మాకు పాన్ కార్డ్స్ ఉన్నాయండి, మరి మా పరిస్థితి ఏంటి, మరి పాత పాన్ కార్డు వాడుకోవడానికి ఉంటుందా లేదా, కొత్త కార్డు తీసుకోవాలంటే ఎలా అంటే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా, అంటే ఫ్రీగా, ఎలాంటి ఛార్జెస్ లేకుండా మీ ఉన్న కార్డులో ఏదైతే పాన్ కార్డ్ 2.0గా మార్చుతున్నామో, ఎలాంటి చేంజెస్ అయితే చేస్తున్నామో, అంటే ఒక క్యూఆర్ కోడ్ కొంత సేమ్ మీ కార్డ్ నెంబర్ అలాగే ఉంటుంది, మీ నేమ్ అలాగనే ఉంటుంది, మీ సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్ అంతా బాగానే ఉంటుంది, అలాగనే ఉంటుంది. ఒక క్యూఆర్ కోడ్ మార్చి ఉచితంగానే ఫ్రీ ఛార్జెస్ తోటే మీకు మీ ఇంటికి అయితే మళ్ళీ పంపించడం జరుగుతుంది. అయితే ఇంకొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది, సార్ మరి మా పాత కార్డు ఉంది, ఈ పాత కార్డు యొక్క నెంబర్ ఏమైనా మారుతుందా అన్న విషయానికి వస్తే, పాత కార్డు నెంబర్ ఏమీ మారదు. పాత కార్డు నెంబర్ ఏదైతే ఉంటుందో అలాగనే ఉంటుంది. మరి ఈ యొక్క పాన్ కార్డు 2.0 యొక్క స్పెషాలిటీ ఏంటి అన్న విషయానికి వస్తే, ఈ పాన్ కార్డ్ 2.0 వాడడం వల్ల మీకు కొంచెము సేఫ్గా ఉంటారు. అంటే లైక్ సురక్షితంగా, స్పష్టంగా, ఇలాంటి ఫంక్షువాలిటీ డీవియేషన్స్ ఉండకుండా, అంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పాన్ కార్డు ద్వారా వివిధ సేవలను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు అని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా పాన్ కార్డ్ అందించే అన్ని గేట్వేలు మరింత స్పష్టంగా, అంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పుకొస్తుంది. వీటితో పాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ పాన్ కార్డ్ 2.0 వల్ల ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలో ఒక యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ కార్డ్ లెక్క వాడుకోవచ్చు, ఉపయోగించవచ్చు అన్న దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ పాన్ కార్డ్ 2.0 ద్వారా మనకైతే చెప్పబోతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే, వ్యాపారులు, సంస్థలు మరియు వ్యక్తులు తమ వాణిజ్య సంబంధిత పన్నులు, రిపోర్ట్లు అవసరాల కోసం పాన్ కార్డును సులభంగా మరియు తక్షణమే ఉపయోగించుకునేలాగా ఈ క్యూఆర్ కోడ్, అంటే ఈ కొత్త పాన్ 2.0 కార్డు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఇది కొత్త పాన్ కార్డు యొక్క, అంటే అదేనండి పాన్ కార్డ్ 2.0 యొక్క స్పెషాలిటీ. మీరు పాత కార్డు ఉన్న వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు కొత్త కార్డు వస్తుంది. ఒకవేళ కొత్తగా అప్లై చేసుకుంటే మాత్రము మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు క్యూఆర్ కోడ్ తోటి అయితే కార్డు రాబోతుంది. ఇది కొత్త పాన్ 2.0 యొక్క డీటెయిల్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.